నమస్తే, వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. యువతరం రాజకీయాల్లోకి వస్తేనే పట్టణాలు, వాడలు అభివృద్ధి చెందుతాయని, ప్రజలకు అవినీతి లేని పాలన అందుతుందని, ఆ లక్ష్యంతోనే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రజలు తనను ఆశీర్వదించాలని 18వ డివిజన్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రుద్రంగి అరుణ్ కుమార్ అన్నారు. యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ తమ డివిజన్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, పాలనలో మార్పు కోసం ఎన్నికల బారిలో నిలిచానని, ప్రజలు గాజు గ్లాసు గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. జై జనసేన. ఈరోజు 18వ డివిజన్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ అన్నగారు మన రుద్రాంగి అరుణ్ గారిని నిలబెట్టారు. ఇది మన నియోజకవర్గానికి వచ్చిన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎన్నో పార్టీలు మన దగ్గరికి వచ్చినాయి. గత పాలన ఎంతోమంది రాజకీయ నాయకులు దీన్ని స్వాధీనం చేసుకొని తన సొంత విషయాల కోసం ఎన్నో బాగుపరుచుకున్నారు తప్ప ఉపాధి డివిజన్లో ఎన్ని మార్పులు రాలేవు. ఇప్పటి వరకు స్టిల్ ఈరోజు వరకు ఏ ఒక్క మోరి కానీ, డ్రైనేజ్ కానీ, ఒక శ్మశాన వాటిక కానీ, ఒక గ్రౌండ్ కానీ, ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ, యువకులకు కానీ ఎలాంటి లబ్ధి లేదు. ప్రశ్నించిన గొంతుని మూపియడానికి బలాన్ని ఉపయోగించి ప్రజల్ని భయపెట్టి దురాలోచనకు దారి చేయడం కారణం చేతనే ఈరోజు యువత ముందుకొచ్చింది. దానికి నాంది పలికిన మన ప్రజలుపుకుపోవడమే జనసేన. ఇది మా ఎజెండా ఏంటి అంటే, ఈరోజు ప్రతి ఒక్క యువకుడు కానీ, ప్రతి ఒక్క ప్రజలు కానీ, ముసలి నుంచి చిన్న నుంచి పెద్ద, ఈరోజు ఎవరికి ఏ రకమైన అందుబాటులో ఉండాలో, ప్రజానాయకుడు ఎలా అందుబాటులో ఉండాలో అదే విధంగా మేము ముందుకు పోయి ప్రతి ఒక్క ఇంటింటి సమస్య